ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందువులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలోని రాజగోపాల్ సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ పరిరక్షణ సమితి నాయకుడు చెరుకుపల్లి గణేష్ శర్మ మాట్లాడుతూ, హిందూ దేశంలో పుట్టి హిందువుల సోమితిని, హిందువులను దొంగలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహమని, భారతదేశం నుంచి రాహుల్ గాంధీని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు కేశవ రాఘవేంద్రరావు, బీజేపీ నాయకులు కొట్టువాడ హరిబాబు, కుప్పర సూర్యనారాయణ, బుల్లబ్బులు, అనుపోజ సుబ్రహ్మణ్యం, పడాల విజయ్ గంగాధర్, ఆర్ఎస్ఎస్ నుంచి హనుమంతరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రుద్ర శర్మ, తోలేటి గంగాధర్, తోట రామకృష్ణ, జనసేన నాయకులు అక్కిరెడ్డి శ్రీను తదితరులు పాల్గొని పెద్ద ఎత్తున జై శ్రీరామ్ నినాదాలు చేశారు. హిందూ సమాజం మేలుకుంది. ఒక్క అడుగు అయితే మొత్తం హిందూ సమాజం మీద వ్యతిరేకత చేసే ప్రాణాలను తీసేయడానికి కూడా మేము వెనకాడం. హిందూ సమాజం మేలుకున్నది మీరు గమనించండి. ఈ హిందూ దేశంలో బతుకుతూ, హిందూ గాలి తింటూ, హిందూ అన్నం తింటూ హిందుత్వాన్ని మీరు వద్దంటున్నారు అంటే కుక్కల కన్నా హీనంగా బతుకుతున్నారు. ఈ హిందుత్వం మాది. హిందుత్వం అంటే మాకు తెలుసు, హింసలేంటో మీకు తెలుసు. ఇప్పటివరకు మేము అహింస శాంతి అని ఉన్నాం కాబట్టి మా మధ్య బతకగలుగుతున్నారు. ఒక్కసారి మేము కానీ నిద్ర లేచి ఒక్కసారి మా తిరుగుబాటు మా చూపిస్తే కనుక మీరు వ్యాఖ్యలు చేయడానికి నాలుగులు ఉండవు. మరోసారి చెప్తున్నాను, ఇంకొకసారి మాత్రం ఇటువంటి ధైర్యం చేయొద్దని. తప్పులు చెప్పేవారు, అబద్ధాలు ఆడేవారు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడినటువంటి ఈ రాహుల్ గాంధీ కుక్క కాదు. ఎక్కడో ఆ యొక్క భారతదేశంలో పుట్టిన వాడికి ఈ విలువ తెలుస్తుంది. ఎక్కడో చైనా సంతతికి పుట్టినటువంటి, ఇటలీ సంతతికి పుట్టినటువంటి కుక్కకి ఆ భారతదేశం యొక్క సంస్కృతి ఏం తెలుస్తుంది. అలాగే ఈ రాహుల్ గాంధీ నాటకాలు ఎలా ఉంటాయంటే, ఎలక్షన్ల ముందర వరకు హిందువుల అభిమానస్తులు కాశీ వెళ్తాడు, గంగలో స్నానం చేస్తాడు, శివుడికి అభిషేకం చేస్తాడు, మెల్లో రుద్రాక్షమాలు వేస్తాడు, అభిషేకం చేస్తాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నాటకాలు బయటపెట్టి మతాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి గుణం ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీని నిజంగా కనుక ఈసారి కనుక ఈ దేశానికి అధ్యక్షుడు చేసుంటే మన తోడు మనకు తీరేది. హిందువులందరూ అహింస వల్లని మన ర్యాలీకి వెళ్తే హిందువులపై ముస్లింస్ 300 మంది ర్యాలీగా వెళ్తే నిర్దాక్షిణ్యంగా తుపాకీతో కాల్చి చంపేశారు. అప్పుడు లేవని నోరు ఇప్పుడు హిందువులు హింసావాదానికి వస్తుంది. ఇతనికి రాజకీయాలు అవసరమైనప్పుడు గుళ్ళోకి వెళ్తాడు, పూజలు చేస్తాడు, కాశీ విశ్వనాథుడు పట్టు పెట్టుకుంటాడు, విభూతి పెట్టుకుంటాడు, తర్వాత హింసావాదులు అంటాడు. యువత అందరూ కూడా ఇతడు యువతకి ఒక బ్లాక్ మార్క్ లాంటి వాడు రాహుల్ గాంధీ. యువత అందరూ కూడా చనిపోయే అవకాశం ఉంది. ఇటువంటి పిచ్చి కుక్కని, మానసిక రోగిని దేశ బహిష్కరణ చేయాలి. ఎందుకంటే ఈ మానసిక రోగి ఏం చేస్తాడంటే మరింత మందిని మానసిక రోగిని తయారు చేస్తాడు. అంటే ఈ కుక్కని త్వరగా దేశ బహిష్కరణ చేయాలని యువత అందరూ కూడా ఇటువంటి కుక్కల్ని, పిచ్చి కుక్కల్ని కొట్టాలి. ఇతను మాట్లాడిన మాటలు కానీ ఏది కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ఇతను ఒక మానసిక రోగి. అందరూ కూడా దేశ భక్తికి, దేశ సంపదకి, దేశ